శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. 24/12/2025 బుధవారము. తదుపరి తులారాశి. ఉద్యోగం వలన ధనలాభం ఉండవచ్చును. దగ్గర ప్రయాణ సూచనలు కలవు. ఇంటిపై ఇంటి పనులపై శ్రద్ధ పెడతారు. తల్లి ఇంటికి రావచ్చును, లేదా మీరే తల్లితో ఇంటికి ఉదయం 8 లోపల వెళ్ళవచ్చును. తదుపరి భార్యాభర్తల విషయాలు, ఉద్యోగ విషయాలపై దృష్టి పెడతారు. రాత్రి 8 తర్వాత సమయము అనుకూలము. తదుపరి వృశ్చిక రాశి. పూర్వజన్మ పుణ్యము కలుగుతుంది. దేవాలయములు ఉదయం 8 లోపల పూజలు చేసుకునటం మంచిది. భాగ్యం కలిసి వచ్చే కాలము. 8 తర్వాత అధికారుల నుండి వార్తలు రావచ్చును. ఉద్యోగ పనులపై ఆసక్తి ఉంటుంది. రాత్రి 8 తర్వాత దగ్గర ప్రయాణాలు చేస్తారు. పిల్లల గురించి ఆలోచన చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ఉదయం 8 లోపల మీ వాక్చాతుర్యంతో పనులు జరుపుకుంటారు. ధనలాభం కలదు. కుటుంబ సంతోషం కలదు. ఉదయం 8 తర్వాత వ్యాపారము, ఉద్యోగ విషయాలపై ఆసక్తి చూపిస్తారు. రాత్రి 8 తర్వాత అంత అనుకూలంగా లేదు. తదుపరి మకర రాశి. ఉదయం 8 లోపు గుడికి వెళ్ళినా, పూజలు చేసినా ఫలితం ఉంటుంది. 8 తర్వాత భార్య సహకారం ఉన్నవారికి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. రాత్రి 8 తర్వాత ధనలాభం కలదు. తదుపరి కుంభరాశి. తల్లిదండ్రులకు ధనం ఖర్చు చేస్తారు. డబ్బు ఆదా చేయటకు ఆలోచన చేస్తారు. 8 తర్వాత అధికారులతో మాట్లాడవచ్చును. ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. రాత్రి 8 తర్వాత విశ్రాంతి తీసుకోవడం మంచిది. సంతాన విషయాలు, బయట పనుల్లో ఆటంకాలు. తదుపరి మీనరాశి. తల్లిదండ్రుల వలన లాభం ఉంటుంది. ఉదయం 8 లోపల గుడికి వెళ్ళి రండి. తర్వాత మీరు ఇంటి పనులు, ఉద్యోగాల వల్ల శ్రమ పడతారు. పిల్లల గురించి శ్రద్ధ పెడతారు. ఓం శాంతి.